నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ విజయ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నీ అండ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్కారం అండి డాక్టర్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈ టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి ఇది మీరు ఎలా చేస్తారు ఎలాంటి సమయంలో చేస్తారు ఎక్కువ నీ రీప్లేస్మెంట్స్ దీన్ని జనరల్గా కామన్గా కొంతమంది టీకేఆర్ అంటారు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే బేసిక్గా మన మోకాలు నార్మల్గా ఉంటే ఇలా నీట్గా ఉంటుందండి ఓకేనా మన మోకాలు నార్మల్గా నీట్గా ఇలా ఉంటుంది అది అరిగిపోతే ఎలా ఉంటుందంటే అరిగిపోయే కొద్దీ మొత్తం అరిగిపోతుంది ఇక లాస్ట్ స్టేజ్లో ఇలా అరిగిపోతుంది సో అప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తాం అప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఫీమర్ది కాంపోనెంట్ ఒకటి ఉంటుంది ఇది ప్లాస్టిక్ మధ్యలో పాలీ ఒకటి ఉంటుంది టిబియాది ఒకటి ఉంటుంది సో దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం ఇట్ ఈస్ నాట్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఇట్ ఈస్ కాల్డ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఒక హాఫ్ మార్చట్లేదు మనం మొత్తం మారుస్తున్నాం ఫీమర్ దగ్గర పాలీ మళ్ళీ టిబియల్ ఇన్సర్ట్ టిబియాది ఓకేనా అంటే కాంప్లికేటెడ్గా ఏమనిపించదా ఆ వ్యక్తికి ఇది రెగ్యులర్గా చేసే సర్జరీ అండి ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒకటి చేశాను సో చాలా రెగ్యులర్గా చేసే సర్జరీ ఇది సో ఏం భయపడాల్సిందేం లేదు అంటే పెయిన్స్ రావడం కానీ అది చేసిన తర్వాత పెయిన్స్ అంటే సర్జరీ అయిన తర్వాత ఒక వారం 2 వారాలు పెయిన్స్ ఉంటాయి సింపుల్ కొంచెం మైల్డ్ పెయిన్స్ ఉంటాయి సర్జరీ పెయిన్స్ ఉంటాయి అంతే తర్వాత ఒక 1 మంత్కి బాగా తగ్గిపోతుంది ఒకవేళ వాళ్ళకి డైట్ ఏమైనా మెయింటైన్ చేయమని చెప్తారా ఫుడ్ విషయంలో స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదండి షుగర్ పేషెంట్లు అయితే షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలు తినకుండా ఉండండి అని చెప్తాము డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోమని చెప్తాము బీపీ కనుక ఉంది అంటే బీపీకి మందులు వాడండి అని చెప్తాము అట్లాగే ఎట్లాగో ఫిజిషియన్ డాక్టర్ గారు చూస్తారు గుండె డాక్టర్ చూస్తారు థైరాయిడ్కి సంబంధించిన డాక్టర్ గారు చూస్తారు ఫుడ్ స్పెషల్ ఫుడ్ అంటూ ఇది తీసుకోండి అనేవి ఉండదు ఒక జనరల్గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తాము అంతే ఓకే అంటే సర్జరీ అయిన ఎన్ని రోజులకి మళ్ళీ వాళ్ళు నార్మల్గా నడుస్తారు సర్జరీ ఈ రోజు అవుతే రేపటి నుంచి వాళ్ళని నడిపిస్తామండి ఈరోజు సర్జరీ అవుతే రేపటి నుంచి నడిపిస్తాము సో వాళ్ళు హ్యాపీగా నడవచ్చు ఏం భయపడాల్సిందేం లేదు చాలామంది ఏమనుకుంటారంటే సర్జరీ అయిన తర్వాత నడుస్తామా లేదా అని భయపడతారు అలా ఏముండదండి హ్యాపీగా నడవచ్చు అంటే మళ్ళీ ఏమైనా కాంప్లికేట్ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ 100లో ఏదైనా వస్తే ఒకళ్ళకి రావచ్చు అంతే అండి సో వెరీ రేర్ కాంప్లికేషన్స్ రావడం అనేది చాలా రేర్ సో బై అండ్ లార్జ్ ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ హ్యాపీగా చేయించుకోవచ్చు జనరల్గా పేషెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీరు ఇందాక అన్నారు బీపీ షుగర్ ఇలాంటివి ఉంటే ఇప్పుడు ఏదైనా సర్జరీ చేసుకుంటే ఈ ట్యాబ్లెట్స్ వాడండి కొన్ని రోజులు అవి అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం సో మీరు వేసుకోమని చెప్తున్నారు ఇవి వాడుతూ కూడా అవి వాడుతూ ఉండొచ్చా హ్యాపీగా వాడచ్చు అది నేను ఏమంటున్నానంటే గుండె డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ డాక్టర్ అనస్థీషియా డాక్టర్ ముగ్గురు చూసి అందరూ ఈ పేషెంట్కి సర్జరీ చేయొచ్చు ఫిట్గా ఉన్నారంటే చేస్తాం సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే మందులు రెగ్యులర్గా వాడచ్చు సో ఈ మందులు ఆపాల్సిన మందులు అట్లేం ఉండవు సో వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్స్ హ్యాపీగా వేసుకోవచ్చు బీపీ ట్యాబ్లెట్లు హ్యాపీగా వేసుకోవచ్చు సో సర్జరీ తర్వాత వాళ్ళ మందులు వాళ్ళు హ్యాపీగా వాడచ్చు ఇబ్బందులు ఏమి ఉండవండి ఓకే చూడడానికి కూడా మనకి నార్మల్ కాళ్ళ వంకర కూడా పోతుంది ఇంతకుముందు సర్జరీ ముందు ఒక కాళ్ళు వంకర ఉంటుంది కదా సర్జరీ అయిన తర్వాత కాళ్ళ వంకర పోయి కొంచెం స్ట్రైట్ ఉంది 100% వంకర పోదు కొంచెం వరకు ఆ వంకర పోయి స్ట్రైట్ అయిపోతుంది కాలు హ్యాపీగా నడవచ్చు ఓకే అంటే మీరు ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు కుట్లు వేస్తారు కదా మీరు ఇందాక చెప్పారు నెక్స్ట్ డేనే నడిపించేస్తాము అని చెప్పి ఆ కుట్లు ఎన్ని రోజులకి మీరు తీస్తారు 2 వారాలకు తీస్తామండి సర్జరీ ఈరోజు చేస్తే కూడా నడిపించండి నడుస్తారు ఏమవుతుంది ఏం కాదు సర్జరీ తర్వాత కుట్లున్నా నడవచ్చు మేడం ఏం కాదు చాలామంది భయపడుతూ ఉంటారు సో మన కుట్లు అనేవి కొంచెం గట్టిగానే వేస్తాం కదా ఏం నడిచినంత మాత్రాన కుట్లు ఊడిపోవు ఫస్ట్ డ్రెస్సింగ్ అనేది సర్జరీ అయిన పక్క రోజు కానీ డే 2 చేస్తాము ఫస్ట్ డ్రెస్సింగ్ ఆఫ్టర్ 1 వీక్ చేస్తాము సెకండ్ డ్రెస్సింగ్ డేట్ ఆఫ్ సర్జరీ నుంచి 2 వీక్స్కి సెకండ్ డ్రెస్సింగ్ చేస్తాం 2 వీక్స్కి చేస్తాం అప్పుడే కుట్లు కూడా అప్పుడే 2 వారాలు కుట్లు అనేది ఇప్పడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు ఈ సర్జరీ చేయడానికి ముందు ఏదైనా టెస్ట్లు బ్లడ్ టెస్ట్ లాంటివి ఉంటాయి కదా కొన్ని అలాంటివి ఏమైనా చేయించుకోవాలంటారా బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అని కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అంటే సిబిపి ఈఎస్ఆర్ తర్వాత షుగర్ సంబంధించినవి థైరాయిడ్ సంబంధించినవి తర్వాత ఎల్ఎఫ్టి ఆర్ఎఫ్టి వైరల్ మార్కర్స్, బ్లడ్ గ్రూపు, ఆర్హెచ్ టైపింగ్, ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉంటాయన్నమాట.
ఇవన్నీ చేసి పేషెంట్ సర్జరీకి ఫిట్గా ఉన్నారు అనుకుంటే అప్పుడు తీసుకుంటాం అనమాట. గుండె పరీక్షలు కూడా చేయిస్తాం.